ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 1:5. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ప్రియులరా, మరి ఇక్కడ కీర్తన భాగము మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, న్యాయ విమర్శ అనేది ఒకటి ఉన్నదండి. ఆ న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు అని జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. అలాగే నీతిమంతుల సభ, ఆ సభలో పాపులు కూడా నిలవలేరండి. అంటే వారికి అక్కడ స్థానం లేదు. ఒకవేళ ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు న్యాయము చేయవాడు, ఎంతోమందికి న్యాయం ప్రకారంగా నడుచుకునేవాడు ఎగతాళిగా ఉండొచ్చేమో, నీతిమంతుడిగా జీవించేవాడిని ఎంతోమంది చూసి గౌరవించకపోవచ్చేమో. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయ విమర్శ చేయవాడండి. మరి అటువంటి నీతిలో, న్యాయములో అటువంటి దుష్టులు, పాపులు నిలవలేరండి. అందుకనే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవబాకండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపుల మార్గమున నిలవబాకండి. ఎందుకంటే ఆ దుష్టత్వము, ఆ పాపము మనిషిని పాతాళానికి తీసుకువెళుతుంది. కాబట్టి నీతిగా, న్యాయముగా నడవాలండి. పొరుగువాని విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, రక్త సంబంధికుల విషయంలో కావచ్చు, నీ తోటి వారి విషయంలో కావచ్చు. ప్రియమైన వర్లరా, మరి ప్రతి విషయంలో న్యాయమును, నీతి కలిగి జీవించాలి. ఈ భూమి మీద బ్రతికుండేది మనము కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో నీతి, న్యాయమును విడిచిపెడితే ఒకానొక రోజున ప్రియమైన వర్లరా, ఆ దుష్టత్వము, ఆ పాపము మనల్ని నిలువు నీడ లేకుండా చేస్తాయండి. ఎందుకంటే వాటికి అంత శక్తి ఉన్నది. కావున ఎప్పుడు కూడా నీతిమంతుల్ని, న్యాయవంతుల్ని దేవుడు విడిచిపెట్టడండి. వారికి రావాల్సిన బహుమానాలు ఇస్తాడు, వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. కావున ఎల్లప్పుడూ కూడా నీతి, న్యాయమును అనుసరించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.